పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. కొద్ది గట్టిగా హల్లెలూయా. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి నేను దేవునికి స్తోత్రం తెలియజేసుకుంటున్నాను. మాత్రమే కాకుండా దేవుడు మరి ఈ సంఘముతోనూ సంఘస్థులతో మరి ఈరోజు ఏం మాట్లాడాలని ఆశపడుతుంటున్నాడో దేవుడిచ్చిన వాక్యమును బట్టి కూడా నేను దేవునికి స్తోత్రం తెలియజేస్తుంటున్నాను. ఆమేన్, హల్లెలూయా. మరి సంఘ సేవకులు మరి మదన్ గారిని బట్టి దేవునికి వందనాలు. దేవుడిచ్చిన ఒక మంచి సేవకులు, మరి అనేక సంవత్సరాలుగా ఒక పరిచయం దేవుడు మరి ఈ కుటుంబంతో మాకిచ్చాడు. దానిని బట్టి దేవునికి స్తోత్రములు. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు తృప్తిగా కొద్దిసేపు తెలుగులో దేవుణ్ణి ఆరాధించే కృప దేవుడు మాకిచ్చాడు. హల్లెలూయా. అనుకోవచ్చు ఏంటి పాస్టర్ గారు అని. చాలా సంవత్సరాల తర్వాత ఈరోజు నేను తెలుగులో వాక్యం చెప్తున్నాను. ఒకవేళ నా తెలుగు మాటలు అక్కడక్కడ ఎత్తుక్కోవాల్సి వచ్చినప్పుడు నేను మీ సహాయమును కోరుతాను. ఎందుకంటే నేను పుట్టి పెరిగింది చిత్తూరులో, ఆంధ్ర. మా తెలుగు అంత బాగుండదు. దేవుడు పరిచర్య చేయటానికి మమ్మల్ని తీసుకెళ్ళింది వేలూరు. అక్కడ నా తమిళ్ అసలు బాగుండదు. దేవుడు నాకు ఇచ్చిన భార్య మరాఠీ నాది అస్సలు బాగుండదు. సో ఎందుకో తెలియదు కానీ దేవుడు అనేకమైన విషయాలలో అద్భుతంగా నడిపిస్తుంటాడు. దేవుని ప్రణాళికలు చాలాసార్లు మనకు అర్థం కాదు. ఒక్కొక్కసారి దేవుడు మనకి నడిపించే విధం ఎట్లుంటుందంటే నెక్స్ట్ అడుగు వేయటానికి మనకి ఒక అవగాహన ఇస్తాడు దేవుడు, అంతే. మనం ఏమనుకుంటామంటే నా 80వ వయసులో నేనేమై ఉండాలో నాకు ఇప్పుడే చెప్పు ప్రభు అంటాం. నేనేం చెయ్యాలో చెప్పు ప్రభు. చాలాసార్లు దేవుడు అట్లా నడిపించడు. ఆయన నడుపుదల నెక్స్ట్ మినిట్కి మనం ఎక్కడ ఏ అడుగు వేయాలనో ఏం చేయాలనో అది చెప్పి అది ఆ విధంగా మనల్ని నడిపించే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఇక్కడ ఎవరైనా రేపటి దినమును గురించి బాధతో, కష్టముతో, వేదనతో, ఏం జరగబోతుందో అన్న భయముతో ఉంటే దయచేసి భయపడొద్దు. నిన్ను నడిపించే దేవుడు గొప్పవాడు. హల్లెలూయా. విశ్వాసముతో ఆయన వైపు చూసినప్పుడు ఆయన అద్భుతంగా నడిపించేటువంటి దేవుడు. ఆమేన్. నా మనసులో ఉన్న ఒక మాట మరి మదన్న చెప్పారు. ఏంటంటే ఆరాధనలో మరి ఇక్కడికి రాకముందు కూడా ప్రార్థనలో నేను అడిగింది ఒకే ఒకటి, దేవా ఈ అవకాశం నువ్వెందుకు ఇచ్చావో నాకు తెలియదు, ఎందుకు అక్కడికి వెళ్ళమంటున్నావో నాకు తెలియదు, కానీ ఒక్కటి నాకు తెలుసు, నీ ప్రజలతో నువ్వు మాట్లాడాలనుకుంటున్నావు. నువ్వు మాట్లాడు తండ్రి, నువ్వు మాట్లాడు. నన్ను చూడకూడదు ప్రభువా, నా మాటల్ని వినకూడదు, నీ మాటల్ని వినాలి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకొని దేవుని వాక్యంలోకి వెళ్ళదము. పరిశుద్ధుడా, కృప కలిగిన తండ్రి, జీవము కలిగిన దేవా, ఈ దినమును బట్టి మేము నిన్ను స్తుతిస్తుంటున్నాం. ఈ దినము నీది ప్రభువా. ఈ దినాన్ని సృష్టించిన దేవుడవు నీవు. ఈ దినములో మమ్మల్ని జీవింపజేస్తున్న దేవుడవు నీవు. మేమైతే మనుషుల యొక్క పై రూపాలని చూస్తాము, కానీ మీరైతే ప్రభువా హృదయ అంతరంగాల్ని ఎరిగినటువంటి దేవుడు. ప్రభువా ఈ యొక్క ఉజ్జీవ కూటములో
మా అందరి జీవితాలలో ప్రభువా మీరు ఏం చేయాలని ఉద్దేశించి ఈ యొక్క కూటాలని మీరు ఏర్పాటు చేశారో అది మీరు జరిగించమని అడుగుతుంటున్నాం. ఈ దినము నీ చిత్తము నెరవేర్చబడునుగాక, నీ రాజ్యము వచ్చునుగాక, నీ యొక్క ప్రభువా నామము మా జీవితాలలో మహిమపరచబడునుగాక. దానికి తగినట్టుగా ప్రభువా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరచండి. వాక్యానికి విరోధంగా క్రియ చేస్తున్న ప్రతి విధమైన అంధకార సంబంధమైన చీకటి కార్యాలు, మనుషుల యొక్క ఆలోచనలు, మా ఆలోచనలను ప్రభువా డైవర్ట్ చేసేటువంటి ప్రతి ఒక్క కార్యాలను నీ పాదముల యొద్ద సమర్పిస్తుంటున్నాం. నాతో మాట్లాడు ప్రభువా, నాతో మాట్లాడు, మాతో మాట్లాడు. నీ స్వరమును వినాలని ఆశగా ఉంటున్నాము. యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యాలు. ఫెమిలియారిటీ. మార్కు రాసిన సువార్త 6వ అధ్యాయము 1 నుంచి 6 వాక్యములు. ఆయన అక్కడ నుండి బయలుదేరి స్వదేశమునకు రాగా ఆయన శిష్యులు ఆయనను వెంబడించిరి. విశ్రాంతి దినము వచ్చినప్పుడు ఆయన సమాజ మందిరములో బోధింపనారంభించెను. అనేకులు ఆయన బోధ విని ఆశ్చర్యపడి ఈ సంగతులు ఇతనికి ఎక్కడి నుండి వచ్చును, ఇతనికి ఇయ్యబడిన ఈ ఆజ్ఞ ఎట్టిది, ఈ జ్ఞానం ఎట్టిది, ఇతని చేతుల వలన ఇట్టి అద్భుతములు చేయబడుచున్నవి, ఇదేమి, ఇతడు మరియ కుమారుడు కాడా, ఇతడు యాకోబు, ఏసే, యూదా, సీమోను అనువారు సహోదరుడు వడ్లవాడు కాడా, ఇతన్ని సోదరీమణులందరూ మనతోనున్నారు కారా అని చెప్పుకొనుచు ఆయన విషయమై అభ్యంతరపడిరి. అందుకు యేసు, ప్రవక్త తన దేశములోను తన బంధువుల్లోనూ తన ఇంటి వారిలోనూ తప్ప మరి ఎక్కడనూ ఘనహీనుడు కాడని చెప్పెను. అందువలన కొద్దిమంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయజాలకపోయెను. ఆయన వారి అవిశ్వాసమునకు ఆశ్చర్యపడెను. ఆయన చుట్టుపట్లనున్న గ్రామములు తిరుగుచూ బోధించుచుండెను. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హల్లెలూయా. మనం ఇక్కడ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ఓకే ప్రభు అయిన యేసుక్రీస్తు ఆయన యొక్క పరిచర్యలో ఇది చాలా ముఖ్యమైనటువంటి ఒక ప్లేస్ అని చెప్పచ్చు, ఒక సందర్భం అని చెప్పచ్చు. యేసుక్రీస్తు పెరిగినటువంటి ఊరు పేరేంటి? నాజరేతు. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పెరిగిన ఊరిలో అనేక సంవత్సరాలుగా దేవుని ప్రణాళికను బట్టి జరగవలసినటువంటి ఒక కార్యము. యెషయా ప్రవక్త ప్రవచించిన ఒక ప్రవచనము 700 సంవత్సరాల తర్వాత ఇక్కడ నెరవేరుతుంది.
దీన్ని నాజరేత్ మేనిఫెస్టో అని కూడా అంటారు. ఇది చాలా ప్రాముఖ్యమైనది, చాలా విలువ కలిగినది. ఈ విషయాన్ని గురించి ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు తన సొంత గ్రామములో, తన సొంత ఊరిలో, సొంత సమాజ మందిరములో ఆయన ఈ విషయాన్ని తాను ఎవరు, ఎందు నిమిత్తమై యేసుక్రీస్తు ఈ లోకానికి వచ్చాడు, ఆయన చేయబోతున్నటువంటి పరిచర్య ఏ విధంగా ఉంటుంది, అది ఎట్లా నెరవేరుతూ ఉన్నది అనే దాని గురించి ప్రత్యక్షంగా ఆయన దాన్ని చెప్పడానికి, చూపించటానికి ఎన్నుకున్నటువంటి ఒక స్థలము నాజరేతు. హల్లెలూయా, హల్లెలూయా. కానీ ఒక విచారమైన విషయం ఏంటంటే, యేసుక్రీస్తు తనను గురించి ఆయన బయలుపరుస్తూ లేఖనాలలో ఉన్నది నెరవేర్పుగా యేసుక్రీస్తు నేనే, ఆ లేఖనాలు నెరవేరుతున్నాయి అని ఆయన చెప్తూ ఉన్నప్పుడు ఇక్కడ జరుగుతున్నటువంటి ఒక విషయం ఏంటంటే, అక్కడ ఎవ్వరు కూడా విశ్వాసముతో ఆయన చెప్పేదాన్ని స్వీకరించలేదు, అంగీకరించలేదు. వాళ్ళ అవిశ్వాసమును చూచి ఆయన, చెప్పండి అందరూ, అవిశ్వాసమును చూచి ఆశ్చర్యపడ్డాడు. ఏ గ్రామానికి లేని ఒక ధన్యత నాజరేతు గ్రామానికి ఉంది. ఏంటో తెలుసా? అది యేసయ్య పెరిగిన ఒక ఊరు. పరిచర్యలో అనేక మందికి ఉన్న ధన్యత ఏంటంటే, ఇశ్రాయేల్ దేశంలో అక్కడక్కడ యేసు ప్రభు కొన్ని గ్రామాలని దర్శించాడు అంతే. కొన్ని గ్రామాలలో కొన్ని రాత్రులు అక్కడ ఉన్నాడు అంతే. కొన్ని చోట్ల ఆయన అద్భుతాలు చేస్తూ, పరిచర్య చేస్తూ, దేవుని యొక్క రక్షణ సువార్తను ప్రకటిస్తూ వెళ్ళిపోయాడు అంతే. కొన్ని చోట్ల ఆయన ఉండాలనుకున్నాడు, కానీ అక్కడ ప్రజలు ఆయనని ఉంచలేదు. కొన్ని చోట్ల యేసుక్రీస్తు ఆయన చేసిన కార్యాలను బట్టి, ఆయన ప్రసంగించిన ప్రసంగాలను బట్టి అక్కడున్నటువంటి వాళ్ళు, ప్రభువా ఇంకొక రోజు నువ్వు ఇక్కడ ఉంటే బాగుంటుంది అని ఆశపడ్డారు. శిష్యులు ఆశపడ్డారు. ఆయన అన్నాడు, ఇంకొక గ్రామానికి మనము వెళ్ళాలి అని. బైబిల్లో ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు చేసిన పరిచర్య కాలము చూస్తే ఒక 3.5 సంవత్సరమును గురించి అధికంగా చెప్పబడి ఉంది. కానీ ఆయన చిన్న వయస్సు నుంచి దాదాపు 30 సంవత్సరాలు అధికంగా ఆయన జీవించిన ప్రాంతం ఏది? నజరేతు. కానీ ఆ నజరేతులో యేసు ఒక విషయాన్ని చూసి ఆశ్చర్యపోయాడంట. ఏంటది? ఏంటి? అవిశ్వాసము. అవిశ్వాసము. ఎందుకు అవిశ్వాసము అంటే, ఫెమిలియారిటీ. ఫెమిలియారిటీ తెలుగులో ఏమంటారు? ఫెమిలియారిటీ బాగా సుపరిచితులు, అలవాటు, చొరవ, చనువు. ఫెమిలియారిటీ అర్థమైంది కదా? ఈ మాటలు మనకందరికీ అర్థం కావాలి. ఈరోజు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు అని ఆశ కలిగిన ప్రతి ఒక్కరూ కూడా వీటిని అర్థం చేసుకోవాలి. నాజరేతు ప్రజలకు యేసుక్రీస్తు పైన ఒక చనువు. అందుకే అంటున్నారు, ఏమంటున్నారు? ఈయన యోసేపు కుమారుడు కాదా? వీళ్ళ సహోదరులు, ఈయన యొక్క సహోదరులు మనతో ఉన్నవారు కాదా? ఈయనని మనము చూసినాము కదా, ఈయన మనకి బాగా పరిచయము కదా, ఈయన మన గ్రామస్తుడు కదా
అన్నటువంటి ఒక చనువు, అలవాటు పడిపోయారు. యేసుతో అలవాటు పడిపోయారు, కానీ ఆయన మహిమను గుర్తించలేకపోయారు. అలవాటు పడ్డారు, కానీ యేసు ఎవరు తెలుసు, ఆయన ఎవరు కుమారుడు తెలుసు, ఆయన ఏ ఇంటి వాడు తెలుసు, వాళ్ళ అక్క చెల్లెలు ఎవరో తెలుసు, ఇవన్నీ తెలుసుకున్నారు. కానీ ఆయన రక్షకుడు, ఆయన దేవుని కుమారుడు, ఆయన లేఖనాలని నెరవేర్చడానికి వచ్చాడు. ఆయనలో లేఖనాలు నెరవేర్చబడుతున్నాయి, అది మన కళ్ళ ఎదురుగా నెరవేర్చబడుతున్నాయి అన్నది సంగతిని మర్చిపోయారు. ఫెమిలియారిటీ చాలా డేంజర్. నాజరేతులో యేసుక్రీస్తు అనేకమైన కార్యాలు చేయలేకపోయాడు. అదే చెప్పబడుతుంది. ఏమని చెప్పబడుతుంటున్నది? వాళ్ళ 5వ వాక్యం చదువుకుందాము. అందువలన కొద్ది మంది రోగుల మీద చేతులుంచి వారిని స్వస్థపరచుట తప్ప మరి ఏ అద్భుతములు ఆయన అక్కడ చేయలేకపోయాడు. ఏంటంటే దేవుడు స్వస్థపరిచాడు కదా కొంతమందిని, అది అద్భుతం కాదా? అది తప్ప అంటే ఏదో ఒకటి ఉంది అక్కడ, లేకపోతే దానికన్నా అద్భుతమైనది ఉంది. ఏంటో తెలుసా? రక్షణ. హల్లెలూయా. అక్కడ ఏం చేశాడంటే టేస్ట్ చూపించాడు అంతే. అక్కడ ఏం చెప్పబడుతుంటున్నది? ఆయన చెయ్యజాలకపోయెను. తమిళ్లో చాలా స్పష్టంగా, చాలా అద్భుతంగా ఉంటుంది ఒక మాట. ఏంటంటే ఆయన చెయ్యలేకపోయాడు అని కాదు, వాళ్ళ అవిశ్వాసమును బట్టి అవరు చెయ్యకూడామల్ పోయిచ్చి అని ఉంది. చేయలేకపోయాడు. ఆయనకి శక్తి ఉంది, సామర్థ్యత ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి, కానీ చేయలేకపోయాడు. ఎందుకు తెలుసా? ఆ ప్రజలకు ఏమైపోయింది? అవిశ్వాసం అయిపోయింది. అలవాటుతో అవిశ్వాసం వచ్చింది. యాక్చువల్గా అలవాటుతో ఏం రావాలండి? నమ్మకం రావాలి, విశ్వాసము రావాలి. ఆ ఫెమిలియారిటీతో వాళ్ళ ఫోకస్ మర్చిపోయారు. ఈరోజు మనం చూస్తున్న ఒక సత్యం ఏంటంటే, ఆ ఫోకస్ మర్చిపోయి దేవుని గుర్తించలేకపోయారు. కాకుండా ఆయనని చంపేయాలనుకున్నారు. గ్రామం అంతా ఒకటై ఏం చేశారు? ఆయనని ఒక కొండ మీద నుంచి తోసేయాలనుకున్నారు. ఎంత విచారకరమైన పరిస్థితి చూడండి. మనకు అర్థమయ్యేలాగా చెప్పాలంటే, ఆయన కాళ్ళు కడిగి ఆయనను ఆరాధించవలసినటువంటి జనముగా ఉండవలసినటువంటి వాళ్ళు ఆయనని చంపేయాలనుకున్నారు. అక్కడి నుంచి యేసుక్రీస్తు తప్పుకొని వెళ్ళిపోయాడు. చాలాసార్లు మన జీవితంలో ఈ ఫెమిలియారిటీ అనేది, ఈ అలవాటు అనేది, ఈ చనువు అనేది దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా చేసేటువంటిదిగా మారిపోతుంది. ఈరోజు మనం 3 విషయాలు చూద్దాం. ఈ చదవబడిన ఈ వాక్యము నుంచి 3 విషయాలు ఏంటి అంటే, మొట్టమొదటిది, లెట్ నాట్ ఫెమిలియారిటీ కిల్ అవర్ ఫెయిత్. నాజరేతు ప్రజలు యేసుతో ఉన్న
ఆ అధిక పరిచయము వలనో లేకపోతే ఆయనలో ఆ చనువు వలనో వాళ్ళ విశ్వాసం ఏమైంది? చచ్చిపోయింది. విశ్వాసం చచ్చిపోయింది. ఫెమిలియారిటీ ఎట్లుంటుందంటే, సంకీర్తన ఆరాధన పరిచర్యలో ఇది ఇంకొక రివైవల్ మీటింగ్ అంతే అండి. ఏదో 3 రోజులు 4 రోజులు ఏమవుతుంది, ప్రసంగికులు వస్తారు, దేవుని వాక్యాన్ని చెప్తారు, వెళ్ళిపోతారు. ఎందుకంటే అలవాటైన సంఘం. విశ్వాసం ఎటువంటిదంటే, నా దేవుడు నా జీవితంలో ఏదో చెయ్యాలని సంఘము కోసము కాదు కానీ నా కోసం ఈ రివైవల్ మీటింగ్ని పెట్టాడు. అది విశ్వాసం. ఫెమిలియారిటీ ఏంటంటే, అందరూ వెళ్తున్నారు కాబట్టి నేను వెళ్ళకపోతే బాగుండదు, పాస్టర్ అడుగుతారు. ఫెమిలియారిటీ ఏంటంటే, ఏంటండి రోజు వినే వాక్యమే కదా, రోజు వినే వాక్యమే కదా. ఫెమిలియారిటీ ఈజ్ డేంజరస్. దేవుని బిడ్డలారా, ఇది దేవుని శరీరం. ఆమేన్. ఇది దేవుని ఆలయం, దేవుని శరీరం. దీంట్లో నువ్వు నేను భాగస్థులుగా ఉన్నామంటే, ఈ రక్షణ అన్నటువంటి అనుభవాన్ని దేవుడు మనకిచ్చాడంటే ఇది సాధారణమైన విషయం కాదు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రతిరోజు, ప్రతి నిమిషము దేవునికి కృతజ్ఞతలు చెల్లించినా చాలదు. హల్లెలూయా, హల్లెలూయా. ఫెమిలియారిటీ ఏమంటుందంటే, అన్ని రోజుల్లో ఇది ఒక రోజు, గడిచిన రోజులంతా ఎట్ట గడిచాయో ఆ విధంగానే ఈరోజు గడిచిపోతుంది అంతే. కానీ విశ్వాసం ఏమంటుందో తెలుసా? ఈ దినము దేవుడు నాకు ఇచ్చిన దినము, నన్ను సరి చేసుకోవడానికి దేవుడిచ్చిన దినము. ఈ అపాయకరమైనటువంటి ఈ యొక్క ప్రపంచంలో న్యూస్ వింటే భయం వేస్తుంది, న్యూస్ వింటే భయం వేస్తుంది. ఏ క్షణాన ఏమవుతుందో తెలియదు, నిలకడలేని జీవితాలు. కానీ ఎందుకో తెలియదు, దేవుడు నన్ను ఇంకను ప్రాణంతో ఉంచి ఆయన కొరకు, ఆయన బిడ్డగా నన్ను ఉంచి ఉంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసుక్రీస్తు పరిచర్య చేస్తున్నటువంటి రోజుల్లో ఆయన యొద్దకు కొంతమంది వచ్చారు. ఒక టవరు సీదోన్లో ఒక టవరు పడిపోయి కొన్ని మంది చనిపోయి ఉంటారు. యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి అడుగుతారు, వాళ్ళు ఎందుకు చనిపోయారు, అన్ని మంది చనిపోవాల్సిన కారణం ఏంటి అని వాళ్ళకున్న డౌట్లు. కొంతమంది మనమేమో పరిశుద్ధులమని దేవుడు మనల్ని ఇంకా ఉంచాడని అనుకుంటారు, మనమేమో నీతిమంతులమని మనం ఇంకా భూమిపైన ఉన్నామని అనుకుంటారు. సంఘంలో ఆ యొక్క గడిచినటువంటి రోజుల్లో ఎయిర్క్రాఫ్ట్ క్రాష్ అయిన తర్వాత అక్కడ చనిపోయినటువంటి వాళ్ళ సంఖ్యను ఆయన చూసినప్పుడు, నేను సంఘంలో చెప్తున్నప్పుడు ఒక మాట అన్నాను, దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని సజీవ లెక్కలో ఉంచాడు అని. ఇంటికి వెళ్ళినాక ప్రీతి అంటున్నది, అంటే దేవుని కృప వాళ్ళ మీద లేదా? మనం ఆలోచించేది కరెక్టేనా? మనం ఆలోచించేది కరెక్టేనా? దానికి బదులు యేసుక్రీస్తు ఏమన్నాడో తెలుసా?
ఇంకా మనం ప్రాణంతో ఉన్నామంటే వాళ్ళకైనా ఘోరము సంభవించకుండున్నట్లు నీవు రక్షింపబడుటకు దేవుడు నీకు ఇస్తున్నటువంటి అవకాశం. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా నేను ఏదైనా సరి చేసుకోవాలన్న దేవా, ఇంకా నీ రూపంలోనికి నేను మారాలన్నా, ఇంకా నేను నీ వాక్యానుసారంగా నేను జీవించాలన్నా. ఫెమిలియారిటీ ఏం చేస్తుందంటే రోజు చేసే ప్రార్థనే కదా, రోజు చదివే దేవుని వాక్యమే కదా, ధ్యానం పైన మనసు పోదు, రోజు చదివే బైబిలే కదా, రోజు చూసే బైబిలే కదా. ఈ మధ్య ఇన్స్టాగ్రామ్లో చైనాలో బైబిల్ ఇస్తుంటే ఎవరో ఇన్స్టాగ్రామ్లో ఒకటి వేశారు. పరిగెత్తుకెళ్ళి ఒక ఆయన ఆ బైబిల్ని తీసుకొని ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు, ముద్దు పెట్టుకొని ఏడుస్తున్నాడు. ఆ తర్వాతే నాకు అర్థమైంది, మా సహోదరుడు ఒకరు, నా ఫ్రెండ్ ఒకరు చైనాలో మినిస్ట్రీ చేస్తాడు. ఆయన చెప్పాడు, బైబిల్ ఎంత అరుదైనది చైనాలో, కానీ మనకేమైపోయింది, ఇది ఒక ఫెమిలియర్ అయిన ఒక పుస్తకముగా మారిపోయింది, అలవాటైన ఒక పుస్తకం. చాలామందికి ఎంత అలవాటంటే పోయిన ఆదివారం ఎక్కడ పెట్టారో మరొక ఆదివారం అక్కడే ఉంటుందని కరెక్ట్గా చెప్పగలరు. అంత ఫెమిలియర్ వాళ్ళు, ఆ ప్లేసు ఫెమిలియరు, బైబిల్ పెట్టిన స్థలము ఫెమిలియరు, ఆ బైబిలు ఫెమిలియర్. కొంతమందికి ఎంత ఫెమిలియర్ అంటే బైబిల్లో ఏది ఎక్కడుందో ఏంటి కంఠపాతంగా చెప్పగలరు, కానీ దాంట్లో ఉన్న సత్యాన్ని ప్రతిరోజు దేవుని సన్నిధిలో, దేవా నీ యొక్క స్వరమును నేను వినాలి, నన్ను సరిచేసుకోవాలన్నటువంటి ఫెమిలియారిటీ. దేవునితో సంబంధం ప్రతిరోజు నూతనపరచబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. విశ్వాసములో దేవునితో అనుబంధం ప్రతిరోజు ఆయన కృప నూతనముగా ఉంటుంది. ప్రతిరోజు దేవుడు చేసే కార్యము నూతనముగా ఉంటుంది. ఎవ్రీ డే హిస్ మర్సీస్ ఆర్ న్యూ. హల్లెలూయా. నాజరేతు ప్రజలు ఫెమిలియారిటీ వల్ల, అలవాటు వల్ల వాళ్ళ విశ్వాసాన్ని చంపుకున్నారు. యేసుక్రీస్తు ఆశ్చర్యపడుతున్నాడు. ఈరోజు మనల్ని అందరినీ చూసి యేసుక్రీస్తు ఏ ఏ విషయాల్లో ఆశ్చర్యపడుతున్నాడు? మన విశ్వాసమును చూచి, చాలాసార్లు మన విశ్వాసం ఎట్లుంటుందంటే ఈ నాజరేతు ప్రజల్లాగుంటుంది. సేవకులుగా చాలా విచారకరమైన ఒక విషయం ఏంటంటే, వ్యాధులు స్వస్థపరచబడాలని పరిగెత్తుకొస్తారు, ఏడుస్తారు, ఉపవాసాలు ఉంటారు. ఉద్యోగాలు రావాలని ఉపవాసాలు ఉంటారు, ఏడుస్తారు. సంఘమునకు నిలవరు. అదేంటో తెలియదు, కానీ స్వస్థత వచ్చిన తరువాత, ఉద్యోగాలు వచ్చిన తరువాత, ఆశీర్వాదాలు వచ్చిన తరువాత హృదయానికి అది చాలా వేదన. సేవకులకి ఫెమిలియారిటీ, ఫెమిలియారిటీ. తన సొంత ప్రజలు యేసుని రిజెక్ట్ చేశారు,
విసర్జించారు, రిజెక్ట్ చేశారు, తిరస్కరించారు, చూడలేకపోయారు. ఈ రివైవల్ మీటింగ్లో ప్రభువా నాకు మీకు మధ్యలో ప్రభువా ఏదైనా ఒకవేళ ఫెమిలియర్, చనువు, అలవాటుగా నేను ఏదో సింపుల్గా చూసే విషయం ఏదున్నా కానీ దాన్ని తొలగించు ప్రభువా. ఆమేన్, హల్లెలూయా. అది ఏదైనా సరే ప్రభువా, దేవునికి ఇవ్వాల్సినటువంటి ఘనత, ఆయన్ని గుర్తించవలసినటువంటి విధము, ఆయనకి ఇవ్వాల్సినటువంటి రెవరెన్స్, ఆయనకి ఇవ్వాల్సినటువంటి గౌరవము, అన్ని విషయాలలో నేను ఇవ్వటానికి నాకు సహాయం చేయి ప్రభువా. హల్లెలూయా, హల్లెలూయా. ఇది ఇంకొక రోజు కాదండి, దేవుడు మనకిచ్చినటువంటి రోజు. హల్లెలూయా. యేసుక్రీస్తు అనేక సార్లు పరిచర్యలో ఆయన బోధనలో చెప్పినటువంటిది ఏంటో తెలుసా? రాత్రి పగలును కష్టపడి సంపాదించి ఒక ఉపమానం చెప్తూ అంటాడు, ఆ బాణలు పెద్దవి చేసుకొని వాటిని నింపుకొని, అయ్యో నేను ఎంత కష్టపడ్డా, నేను ఎంత ఆశీర్వదించబడి ఉన్నాను అని అనుకుంటున్నప్పుడు యేసుక్రీస్తు ఏమంటాడు ఆ ఉపమానంలో? ఈ రాత్రి నీ ప్రాణము పోతే ఏమవుతుంది? ఈ లోకం శాశ్వతమైనది కాదు, శాశ్వతమైనది పరలోకం. నా విశ్వాసం అనుదినము నూతనపరచబడాలి. లెట్ నాట్ ఫెమిలియారిటీ కిల్ అవర్ ఫెయిత్. లెట్ నాట్ ఫెమిలియారిటీ కిల్ అవర్ ఫెయిత్. రెండవది, లెట్ నాట్ ఫెమిలియారిటీ disturb or destroy our relationships. Let not familiarity disturb or destroy our relationships. Relationships. The beauty of the church is relationships. దేవుని రాజ్యములో అందమైనది ఏంటి అంటే సహవాసం, రిలేషన్షిప్స్. చాలాసార్లు దేవుని బిడ్డలముగా, దేవుణ్ణి వెంబడిస్తున్నటువంటి వాళ్ళముగా ఈ రిలేషన్షిప్స్ని డెస్ట్రాయ్ చేసుకుంటాం. ఎందుకు తెలుసా? ఆ సిస్టరే కదా, అనేక రోజులుగా పరిచయం ఉన్నటువంటి ఆ సిస్టరే కదా, దేవుని రాజ్యములో దేవుడు నీ జీవితంలోనికి తెచ్చే ప్రతి రిలేషన్షిప్ ఇస్ ప్రెషియస్, విలువైనది. హల్లెలూయా. ఇక్కడ సంఘంలోకి వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా ఆయన రక్తము చేత కొనబడినటువంటి వారు. డోంట్ టేక్ ఎనీ రిలేషన్షిప్ ఫర్ గ్రాంటెడ్. దేవుడు నీ జీవితంలోనికి తెచ్చినటువంటి ఏ యొక్క సహవాసాన్ని కూడా నువ్వు చులకనగా చూడొద్దు, అలవాటైపోయినదిగా చూడొద్దు. డోంట్ థింక్ దే ఆర్ ఫెమిలియర్ పీపుల్ టు us. దేవుని పరిచర్యలో, దేవుని సేవలో, సంఘములో, దేవుని రాజ్యములో ప్రతి రిలేషన్షిప్, ప్రతి ఒక్క సహవాసము చాలా ముఖ్యమైనది, చాలా ముఖ్యమైనది. దేవుడు, అవర్ గాడ్ ఇస్ ఎ రిలేషనల్ గాడ్. అవర్ గాడ్ ఇస్ ఎ రిలేషనల్ గాడ్. తెలుగులో ఏమంటారు? రిలేషనల్ గాడ్, సహవాసాన్ని కోరుకునేటువంటి దేవుడు. ఆ సహవాసమునే మనకు ఒక మాదిరిగా ఉంచాడు. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ, త్రియేక దేవుడు. దే ఆర్ రిలేషనల్.
ఆ ట్రినిటీ, ఆ త్రివత్వముని అర్థం చేసుకోవాలంటే ద బెస్ట్ వే వచ్చి రిలేషనల్, అంతే. దానికి మించి దాన్ని ఎట్టన్నా అర్థం చేసుకోవాలనుకుంటే మన చిన్న బుర్రకి అర్థం కాదు. ఫాదర్, సన్, హోలీ స్పిరిట్, రిలేషనల్ గాడ్. ఆ సహవాసములో ఆయన్ని అర్థం చేసుకోగలం. ఆ సహవాసమునే మనకు చూపించాడు ఆయన. యేసుక్రీస్తు ఈ భూమి మీద ఆయన పరిచర్య చేస్తున్నప్పుడు ఆయన ఎప్పుడు చెప్పినటువంటి మాట ఏంటి? నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి నేను వచ్చాను. నా తండ్రి చిత్తాన్ని అంటే అక్కడ దేనికి విలువిస్తున్నాడు ఆయన? తండ్రి చిత్తాన్ని, సహవాసానికి. నా తండ్రికి ఇష్టం లేనిది నేనేం చేయను. నా తండ్రికి ఏది ఘనతను తెస్తుందో దాన్నే చేస్తాను. నా తండ్రి చిత్తం ఏంటో అదే నెరవేర్చబడాలి. సహవాసం, రిలేషన్షిప్. ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధాత్మను గురించి ఆయన అదే అన్నాడు, నేను వెళ్ళి పరిశుద్ధాత్మను మీ వద్దకు పంపిస్తాను, సర్వసత్యములోనికి పరిశుద్ధాత్మ మిమ్మల్ని నడిపిస్తాడు. బ్యూటిఫుల్ రిలేషన్షిప్. దీంట్లో ఏది గొప్ప, ఏది తక్కువ, ఏది విలువైనది, ఏది విలువలేనిది అన్నది లేదు. సహవాసం. హల్లెలూయా, హల్లెలూయా. సంఘము, సహవాసం. ఎప్పుడు ఫెమిలియారిటీ అన్న దాని వల్ల మన సహవాసం డిస్ట్రాయ్ అవ్వకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఒక విశ్వాసిని చూడవలసినటువంటి ఆ వ్యూ ఏంటి అంటే, వాళ్ళు మన పక్కింటి నుంచన్నా వచ్చి ఉండొచ్చు, మన వీధి నుంచన్నా వచ్చి ఉండొచ్చు, మనం పనిచేసే స్థలం నుంచన్నా వచ్చి ఉండొచ్చు, లేకపోతే సొంత కుటుంబీకులు అయి ఉండొచ్చు, బంధువులు ఉండొచ్చు, ఇవన్నీ ఉండొచ్చు. కానీ ఆ రిలేషన్షిప్లో ఫెమిలియారిటీ వల్ల, లేకపోతే అయ్యో వీళ్ళు తెలిసిన వాళ్ళే కదా, వీళ్ళు మన సంఘస్థులే కదా, వీళ్ళు మన కుటుంబీకులే కదా, వీళ్ళు మన యొక్క వీధిలో ఉండే వాళ్ళే కదా అని చెప్పి మనము చనువుగా ఏం చేయలేము, చూడలేము. హల్లెలూయా. ఈ రోజుల్లో ఒక వేదనకరమైన విషయం ఏంటంటే, సంఘాల్లో రిలేషన్షిప్స్ పోవటానికి కారణం ఈ ఫెమిలియారిటీ. కొత్తగా వచ్చినప్పుడు బాగానే ఉంటారు, కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళకి మనం చేరేస్తాం, కొత్తగా వచ్చినప్పుడు వాళ్ళని గణపరుస్తాం, మాట్లాడుతాం. ఒక సంవత్సరం అయిన తర్వాత పాతబడిపోతారు, అలవాటు పడిపోతారు. ఆ అలవాటుతో పాటు అవిశ్వాసము వచ్చేస్తుంది సహవాసాలలో. ఇక్కడ వచ్చినటువంటి దేవుని బిడ్డలందరూ కూడా, లెట్ నాట్ యువర్ ఫెమిలియారిటీ డెస్ట్రాయ్ యువర్ రిలేషన్షిప్స్. మీ సహవాసమును, ఈ వ్యక్తులతో మనము ఫెమిలియర్ అయిపోయాం కదా అని చెప్పి అది డెస్ట్రాయ్ అయిపోకూడదు. అది దేవుని చిత్తాన్ని నెరవేర్చకుండా పోయే మార్గంలో పోకూడదు. హల్లెలూయా, హల్లెలూయా. రిలేషన్షిప్. ఫర్ ఎవ్రీ రిలేషన్షిప్, ఒక రిలేషన్షిప్ బిల్డ్ అవ్వాలంటే ఏది ముఖ్యమండి? ట్రస్ట్, కమ్యూనికేషన్. కమ్యూనికేషన్. మనము ఒకరితో ఒకరు పరిచయాలు
మాట్లాడడం కమ్యూనికేషన్. మన సహవాసము బలపడాలంటే, దేవుని చిత్తాన్ని నెరవేర్చే సహవాసము బలపడాలి అంటే, మన కమ్యూనికేషన్లో చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని చాలాలు చెప్పినా చాలదు. సంఘ సేవకులకు తెలుసు, కొన్నిసార్లు సంఘస్థులతో మాట్లాడుతుంటే ఆ మాటల యొక్క రిజల్ట్స్ ఏముంటాయి అన్నది కొన్నిసార్లు అర్థమవుతుంది, కానీ అది అర్థం చేసుకోలేరు. కుటుంబాలలో అది అర్థము చేసుకోలేరు. మన సహవాసాలలో మాటలు చాలా ముఖ్యమైనవి. చాలాసార్లు అంటాం, ఏదో మాట్లాడేశారు అని. దేవుని వాక్యం చెప్తుంది ఏదో మాట్లాడారు కాదు. దేవుని వాక్యం ఏం చెప్తుంది? హృదయంలో ఉన్నది నోటి ద్వారా వస్తుంది. ఎన్ని మంది దేవుని వాక్యాన్ని విశ్వసిస్తారు? ఏదో మాట్లాడేది కాదది. మన హృదయంలో ఉన్నది. ఫెమిలియారిటీలో మన రిలేషన్షిప్స్ని చాలాసార్లు మనం ఏం చేస్తుంటాము, ఈ సంఘంలో ఉంటున్నటువంటి చిన్న బిడ్డ మొదలుకొని వృద్ధాప్యంలో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని దృష్టిలో విలువైన వాళ్ళు. హల్లెలూయా. అదే విధముగా మన కుటుంబంలో దేవుణ్ణి ఎరిగిన వాళ్ళైనా ఎరగని వాళ్ళైనా ప్రతి ఒక్కరూ విలువైన వాళ్ళే. హల్లెలూయా. మన మాటలు, దేవుని వాక్యం చెప్తుంటున్నది, రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యము. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 10వ వాక్యము. సహోదర ప్రేమ విషయములో ఒకని యందు ఒకడు అనురాగం కలవారై ఘనత విషయములో ఒకనినొకడు గొప్పగా ఎంచుకొనుడి. హల్లెలూయా. హల్లెలూయా. ఒకరిని ఒకడు గొప్పగా ఎంచుకొనుడి. ఎన్ని సంవత్సరాల నుంచి నీకు సహోదరుడు దేవుని యొక్క సంఘములో, దేవుని రాజ్యంలో ఎన్ని సంవత్సరాల నుంచి తెలిసి ఉన్న సహోదరుడు అయినా సరే, సహోదరి అయినా సరే, నువ్వు గణపరచాలంతే. హల్లెలూయా. హల్లెలూయా. గణపరచాలి. వాటికి మనం చోటిచ్చాము, ఆ ఫెమిలియారిటీకి, అదేమైపోతుంది? డెస్ట్రాయ్ అయిపోతుంది. ఈ మధ్యకాలంలో ఆ సంఘంలో ఒక చిన్న సహవాసాలకు సంబంధించినటువంటి ఒక చిన్న ఇది, ఏమైపోయిందంటే, ఒక బుట్టలో 100 మంచి మామిడి పండ్లు ఉంటాయి. ఒక్కటి కుళ్ళిపోయిందంటే ఏమవుతుంది? అన్నీ పాడైపోతాయి. ఒకటే కదా. ఎన్నిసార్లు సంఘ కాపరిగా, సంఘస్థులుగా, సంఘ పెద్దలుగా ఒక వ్యక్తితో కూర్చొని మాట్లాడి చనువు తీసుకోవద్దు, ఫెమిలియర్ అయిపోయినారు కదా అనేసి ఎట్లంటే అట్లా మాట్లాడొద్దు.
చాలాసార్లు అది వేదనకరంగా ఉంటుంది. అది వేదనకరంగా ఉంటుంది. ఫెమిలియారిటీ విల్ డెస్ట్రాయ్ అవర్ రిలేషన్షిప్. అది అలో చేయకూడదు. మనం అది అలో చేయకూడదు. దేవుని బిడ్డలముగా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని గణపరచవలసినటువంటి బాధ్యత మనదే. హల్లెలూయా. ఎందుకు తెలుసా? వాళ్ళు యేసుక్రీస్తు రక్తము చేత కడగబడ్డారు. ఆయన బిడ్డలు. ఆయన విలువిచ్చి కొన్నాడు. ఆయన విలువిచ్చి కొన్నాడు. యోహాను రాసిన సువార్త 13వ అధ్యాయం 35వ వాక్యము. యోహాను రాసిన సువార్త మీరు ఒకరినొకరు ప్రేమింపవలనని మీరు ఒకరిని ఒకరు ప్రేమింపవలనని మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. మీకు క్రొత్త ఆజ్ఞ ఇచ్చుచున్నాను. నేను మిమ్మల్ని ప్రేమించినట్టే నేను మిమ్మల్ని ప్రేమించినట్లే మీరును ఒకరినొకరు ప్రేమింపవలెను. మీరును ఒకరిని ఒకరు ప్రేమింపవలెను. మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గల వారైన ఎడల మీరు ఒకరిని ఎడల ఒకరు ప్రేమ కలిగిన వారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను. హల్లెలూయా. అందరూ అన్న మాటకి ఒక అర్థం ఏంటంటే లోకము తెలుసుకుంటుంది. మనము ఒకరి మీద ఒకరు చూపించే ప్రేమను బట్టి యేసు ఎవరో అన్నది లోకము తెలుసుకుంటుంది. ఎందుకు ఆత్మలు సంఘంలో చేర్చబడాలి? దేవుని ప్రేమను తెలుసుకోవడానికి, రుచి చూడడానికి. సహవాసము ప్రేమతో, దేవుని ప్రేమతో కట్టబడి ఉన్నప్పుడు లోకం ఆటోమేటిక్గా ఏమంటుందంట? యేసుక్రీస్తుని తెలుసుకుంటుందంట. ఎంత గొప్ప విషయం చూడండి. సహవాసం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 29వ వాక్యము. వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు గాని దుర్భాష ఏదైనను మీ నోట రానీయకుడి. చాలాసార్లు మన నోట్లో దుర్భాష రాదు, కానీ దానికన్నా డేంజర్ అయిన మాటలు వస్తాయి. చాలాసార్లు క్రైస్తవులు దేంట్లో డాక్టరేట్ తెలుసా? జడ్జిమెంట్లో. ఓకే, నేను ఎప్పుడు అంటుంటాను, యేసుక్రీస్తు దేంట్లో డాక్టరేట్ అంటే విరిగిన హృదయాలను స్వస్థపరిచే దాంట్లో ఆయన డాక్టరేట్ అయితే, మనం దేంట్లో డాక్టరేట్? మనకి బూతు మాటలు అవసరం లేదు, కానీ ఏంటో తెలియదు, అదొక గొప్ప స్కిల్. ఇతరులని హట్ చేయడంలో మనము చాలా వరకు తెలుసు, వాళ్ళు హట్ అవుతారని కూడా తెలుసు. కుటుంబాలలో మంచిగా ఆరాధన చేస్తాం, కానీ ఇంటికి పోయి కొడుకుతో మాట్లాడడం తెలియని తండ్రులు, భార్యని హట్ చేయకుండా మాట్లాడడానికి తెలియని ఈ రివైవల్ మీటింగ్లో, దేవా నా సహవాసాలని బలపరిచే మాటలను నాకు దయచేయి. హల్లెలూయా. దేవుడిచ్చిన సహవాసాలని డెస్ట్రాయ్ చేసేదానికి కాదు, కట్టబడే మాటలు, బలపరిచే మాటలు, జీవితాలని కట్టే మాటలు నాకు దయచేయి ప్రభువా. హల్లెలూయా.
పౌలు అదే అంటున్నాడు ఎఫెసీలకు రాసిన పత్రిక 4:29 వినువారికి మేలు కలుగునట్లు వినువారికి మేలు కలుగునట్లు అవసరమును బట్టి క్షేమ అభివృద్ధికరమైన అనుకూల వచనమే పలుకుడు కానీ దుర్భాష ఏదైనను మీ నోట అనుకూలమైన వచనం, బిల్డింగ్ అప్ వర్డ్స్, మంచి మాటలు, ఒకరి జీవితాల్ని కట్టేటువంటి మాటలు. మన మాటలు ఎంత ముఖ్యమైనవో తెలుసా? ఎంత ముఖ్యమంటే ఒకరి జీవితాన్ని కట్టగలదు, ఇంకొకరి జీవితాన్ని పడగొట్టగలదు. దే ఆర్ పవర్ఫుల్, చాలా పవర్ఫుల్. నా భార్యే కదా అని చెప్పి వాళ్ళ హృదయాలని పగలగొట్టే మాటలు మాట్లాడకూడదు. మనం అనుకుంటాం ఏమవుతుంది అని. సహవాసాలు డెస్ట్రాయ్ అయిపోతాయి. సహవాసాలు డెస్ట్రాయ్ అయిపోతాయి. కొన్నిసార్లు ఏమవుతుందంటే తిరిగి ఆ సహవాసాన్ని మనము కట్టుకోవాలనుకున్నా కట్టుకోలేము. నేను కాలేజ్ చదివే రోజుల్లో నేను మాట్లాడిన కొన్ని మాటలను బట్టి హర్ట్ అయిన మా ప్రొఫెసర్ దగ్గర నేను పోయి క్షమాపణ అడిగి ఆయనతో సరిదిద్దుకోవడానికి 10 ఏండ్లు పట్టిందండి. ఎన్ని సంవత్సరాలు? ఎందుకో తెలియదు. ప్రతిసారి నేను మోకరించినప్పుడు, ఈ విధంగా కూటాల్లో కూర్చున్నప్పుడు దేవుడు మళ్ళీ 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 పోయి తన దగ్గర క్షమాపణ అడుగు. ఎన్నిసార్లు అవకాశం కోసం వెతికానో దొరకలేదు. ఆ వ్యక్తి సిద్ధంగా లేదు. నేను సిద్ధంగా ఉన్నప్పుడు ఆయన సిద్ధంగా లేదు. 10 ఏండ్లు పట్టింది, 10 సంవత్సరాలు కూర్చొని, సార్ నన్ను క్షమించండి, నేను ఆ రోజు ఈ విధంగా నేను మాట్లాడి ఉండకూడదు, నన్ను క్షమించండి అని చెప్పి ఆ రూము వదిలి వచ్చేటప్పుడు నాలో ఉన్న సంతోషానికి హద్దు లేదండి. హల్లెలూయా, హల్లెలూయా. అంతవరకు ఏంటో తెలియని భారం నాకు తెలుసు. ఆ రోజు ఆల్మోస్ట్ ఏడ్చుకుంటూ వచ్చాను. మా వైఫ్కి తెలుసు. ఆ తర్వాత ఎన్నిసార్లు చెప్పాను, తను కూడా అప్పుడప్పుడు అనేది, ఎందుకు దీన్ని మళ్ళీ మళ్ళీ చెప్తుంటున్నావు అని. తనతో చెప్పేవాడిని, తనకు కూడా తెలుసు కాబట్టి. ఆ ప్రొఫెసర్ ప్రీతి, నాకు ఎంత రిలీఫ్గా ఉందో తెలుసా, ఎంత సంతోషంగా ఉంది, ఇప్పుడు పోయి తనతో మాట్లాడాలంటే ఎంత ఆశగా ఉందో తెలుసా అని. మన మాటలు మన సహవాసాన్ని కట్టేదిగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. లెట్ నాట్ ఫెమిలియారిటీ డెస్ట్రాయ్ అవర్ రిలేషన్షిప్. మూడవదిగా can someone help? Last slide. ఆఖరిగా, let not familiarity quench the work of Holy Spirit. ఫెమిలియారిటీ పరిశుద్ధాత్మ క్రియను ఆర్పేస్తుంది. పరిశుద్ధాత్మ క్రియను ఆర్పేస్తుంది. ఆ పరిశుద్ధాత్మ మనలోను, సంఘములోను, పరిచర్యలోను, కుటుంబాలలోను క్రియ చేయకుండా ఆర్పేస్తుంది. పెంతెకోస్తు దినమందున
అపోస్తుల కార్యంలో ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానుడై ఆయన శిష్యులకు చెప్తాడు, మీరు పోయి కాచుకొని ఉండండి, వెయిట్ చేయండి, పరిశుద్ధ ఆత్మ కోసము కనిపెట్టండి. ఆ పెంతుకోస్తు అనేది పస్కా పండుగ నుంచి 50వ రోజు. ప్రభువైన యేసుక్రీస్తు ఆయన పునరుద్ధానుడైన తరువాత ఆయన కనపరుచుకుంటూ అనేక మందికి దాదాపు 40 రోజులు ఏం చేశాడు? ఆయన తిరుగుతూ ఉన్నాడు. ఆయన అహరోణమైపోయిన తర్వాత ఆయన శిష్యులకు చెప్పాడు. దాదాపు వాళ్ళు ఒక 10 రోజుల వరకు దాహంతో కాచుకొని ఉన్నారు. వీళ్ళందరూ ఎవరు? శిష్యులు. వీళ్ళందరూ ఎవరు? యూదులు, శిష్యులు. 10 రోజులు కాసుకొని ఉన్నారు. 10 రోజుల తర్వాత పరిశుద్ధాత్మ దిగి వచ్చింది. 10 రోజుల తర్వాత దిగి వచ్చింది. కానీ అదే పరిశుద్ధాత్మ కొర్నెలీసు ఇంటిలో అన్య ప్రజలు దేవుణ్ణి ఆరాధిస్తున్నప్పుడు వెంటనే దిగి వచ్చింది. వాళ్ళకి పరిశుద్ధాత్మ ఫెమిలియర్ కాదు. వాళ్ళకి పరిశుద్ధాత్మ గురించి ఏమీ తెలియదు. కొర్నెలీసు బతిమాలుకుంటాడు పేతురుని, వచ్చి మాకు దేవుని వాక్యమును గురించి చెప్పండి, బోధించండి అంటాడు. కానీ వీళ్ళెవరు? శిష్యులందరూ ఎవరు? యేసుక్రీస్తుతో పాటి ఉన్నవారు, ఆయన పరిచర్యలో ఆయనతో పాటి నడిచిన వారు, ఆయన ఆశ్చర్య కార్యములను కనులారా చూచిన వారు శిష్యులు. అందుకనే ఒక అపోస్తలుడు శిష్యుడు రాస్తున్నాడు ఈ విధంగా, మేము ఏమి విన్నామో, ఏమి చూచామో, ఏటిని మేము తాకామో దాన్నే మేము రాస్తున్నాం. వీళ్ళందరూ ఫెమిలియర్ అయిన వాళ్ళు. కానీ వాళ్ళ యొద్దకు పరిశుద్ధాత్మ రావటానికి 10 రోజులు పట్టింది. కానీ కొర్నెలీసు ఇంటిలో దాహము కలిగి అన్యజనులు అక్కడ ఉన్నప్పుడు పేతురు అంటాడు, వీళ్ళకి ఎట్లా నేను బాప్టిజం ఇవ్వకుండా ఉండగలను? హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చాలాసార్లు దేవుని పరిశుద్ధ ఆత్మ నడిపింపుకు మన ఫెమిలియారిటీ అడ్డంగా ఉంటుంది, టైం ఎత్తుకుంటూ ఉంటుంది. పరిశుద్ధాత్మ ప్రేరేపిస్తున్నాడని మనకు తెలుసు, పరిశుద్ధాత్మ క్షమించమంటున్నాడు అన్నది మనకి తెలుసు, పరిశుద్ధాత్మ ఈ కార్యాన్ని చేయమంటున్నాడు అన్నది మనకి తెలుసు, మనల్ని సరిచేసుకోమంటున్నాడు అన్నది మనకి తెలుసు. కానీ చాలాసార్లు మాట్లాడిన పరిశుద్ధాత్మే కదా, చాలాసార్లు మనల్ని ఆరాధనలో సంధించినటువంటి పరిశుద్ధాత్మే కదా, చాలాసార్లు మనల్ని నింపినటువంటి ఆత్మే కదా అని దాని యొక్క శక్తిని గుర్తించలేకపోతాం. కొర్నెలీసు ఇంటిలో 10 రోజులు వాళ్ళు వెయిట్ చేయలేదు, ఆరాధించారు, దేవుని సత్యాన్ని విన్నారు, పరిశుద్ధాత్మ నింపుదల వచ్చింది. Sometimes we quench the work of the Holy Spirit. ఎందుకంటే యూదులకి దేవుని ప్రసన్నత, దేవుని పరిశుద్ధాత్మ నడిపింపు అన్నది కొత్తది కాదు. వాళ్ళకి తరతరాలుగా వాళ్ళు చూస్తూ వచ్చినది, తరతరాలుగా వాళ్ళ తాత ముత్తాతలు చెప్తూ వచ్చినది. దేవుని సన్నిధి అగ్ని ధూపము వలె, మేఘము వలె వాళ్ళని ఆవరించి వచ్చినది. అవి విన్నారు, చూశారు, చూసిన వాళ్ళు సాక్ష్యం చెప్పారు. కానీ కొర్నెలీసు ఇంటిలో అక్కడున్న అన్యులకు అవేమీ తెలియదు.
వాళ్ళ ఫెమిలియర్ కాదు, వాళ్ళకున్నది ఒక్కటే, విశ్వాసము, దాహము. హల్లెలూయా, హల్లెలూయా. ఒకవేళ ఈరోజు మనము ఈ వాక్యాన్ని వింటుండగా ఏ ఏ విషయాలలో ఫెమిలియర్ అయిపోయి అవిశ్వాసమును చూపిస్తున్నాం, ఏ ఏ విషయాలలో ఫెమిలియర్ అయిపోయి సహవాసాలని డిస్ట్రాయ్ చేస్తున్నాం, ఏ ఏ విషయాలలో ఫెమిలియర్ అయిపోయి పరిశుద్ధాత్మ కార్యములను ఆర్పివేస్తున్నాం. దేవా, నాజరేతులో ఉన్నవారు వలె నేను ఉండకూడదు. నన్ను బలపరచు నాయన, నన్ను రిన్యూ చేయి. అందుకే ఈ రివైవల్ మీటింగ్స్. హల్లెలూయా, హల్లెలూయా. నేను మార్చుకోవాలి ప్రభువా, నన్ను మార్చు తండ్రి. ప్రార్థన చేసుకుందామా. దేవా, ఎనీ సైన్స్ ఆఫ్ ఫెమిలియారిటీ వి రిబ్యూక్ ఇట్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. నీ కార్యమును నా జీవితములో, మా జీవితములో, మా కుటుంబములో, మా సంఘములో, పరిచర్యలో జరిగించకుండా ఉంటున్నటువంటి అది ఏ కార్యమైనా సరే ప్రభువా, ఏ నిర్లక్షణ భావమైనా సరే, ఏ విధమైన చనువు మాటలైనా సరే, ఏ విధమైనటువంటి పరిశుద్ధ ఆత్మకు రెస్పాండ్ కాకుంటున్నటువంటి విషయమైనా సరే ప్రభువా, నన్ను క్షమించమని అడుగుతున్నాను, నన్ను క్షమించమని అడుగుతుంటున్నాను ప్రభు. ఒక 2 నిమిషములు మనమందరము కూడా ప్రార్థిస్తామా. దేవా క్షమించండి, దేవా నడిపించండి నాయన, దేవా నడిపించండి. నన్ను నడిపించు దేవా, నన్ను నడిపించయ్యా. నీ మాటలకు లోబడి నీ చిత్తానుసారముగా నీ ఆత్మకు లోబడే హృదయాన్ని దయచేయి ప్రభువా. నా జీవితంలో నేను కాదు నాయన, నువ్వు హెచ్చింపబడాలి. ఒకవేళ ఫెమిలియారిటీ అన్న దౌర్భాగ్యపు ఆత్మీయ స్థితిలో నేనుంటే నన్ను అక్కడి నుంచి లేపండి నాయన. అన్నీ తెలుసు అన్న ఫెమిలియారిటీలో నేనుంటే ఇది నాన్న ప్రభువా, నాకేం తెలియదయ్యా, నాకు నేర్పించు, నేను నేర్చుకుంటాను. స్తోత్రములు దేవా, స్తోత్రములు నాయన, స్తోత్రములు తండ్రి. నన్ను శుద్ధి చేయి ప్రభువా, నన్ను సరిచేయి. సంఘాన్ని నేను చూసే యొక్క దృష్టిని మార్చు ప్రభువా. తోటి విశ్వాసులను నేను చూసే ఆ దృష్టిని మార్చు ప్రభువా. ఇది దేవుని రాజ్యమని, దేవుని రాజ్యములో మీరిచ్చిన సహవాసమని, దేవుని రాజ్యానికి, పరలోకానికి నన్ను సిద్ధపరిచే ఈ ఆత్మీయ యాత్రని ప్రతిరోజు నీ కృపలో, విశ్వాసములో నేను నూతనపరచబడుచు, ప్రతిరోజు నువ్వు నాకు అవసరమని, ప్రతిరోజు శుద్ధీకరించబడాలని, ప్రతిరోజు నూతనపరచబడాలని, ప్రతిరోజు నీ ఆత్మతో నింపబడాలని దేవుని దగ్గర అడుగుదామా. బిల్లీ గ్రామ్ గొప్ప సువార్థికుడు, అనేక లక్షలాది మందిని దేవునిలోకి నడిపించినటువంటి ఆయన ప్రతిరోజు ప్రార్థిస్తాడంట, పరిశుద్ధాత్మదేవా నన్ను నింపు, నువ్వు నాకు అవసరము, నన్ను నింపు, నన్ను నాతో మాట్లాడు, నన్ను సరిచేయి, నన్ను నడిపించు పరిచర్యలో అని. ఒకరోజు ఒక స్నేహితుడు అడిగారంట, ఎందుకు రోజు నువ్వు ఈ విధంగా ప్రార్థిస్తుంటున్నావు? ఆయన అన్నాడంట, ఈ లోకములో, ఈ లోక కార్యాలలో
ఐ లీక్ ఎవ్రీ డే. సో ఐ వాంట్ ద ఫిల్లింగ్ ఆఫ్ హోలీ స్పిరిట్ ఎవ్రీ డే. ప్రతిరోజు నేను లీక్ అవుతుంటున్నాను ఈ లోకములో. ప్రతిరోజు ఆయన నింపుదల నాకు అవసరము. ప్రతిరోజు నేను నూతనపరచబడాలి. స్తోత్రములు దేవా, స్తోత్రములు తండ్రి. థ్యాంక్ యూ లార్డ్. దేవా, నీ వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. ఈ మొదటి సెషన్లో దేవా మీరు నాతో మాతో మాట్లాడిన విధానాన్ని బట్టి నీకు వందనాలు. ఈ 2 సెక్షన్లలో నీ కృపను అనుగ్రహించి మమ్మల్ని నూతనముగా మీరు నడిపించమని ప్రార్థన ఒకటే నాయన. పరిశుద్ధాత్మ మెల్లని స్వరానికి మేము రెస్పాండ్ చేయటానికి, మా విశ్వాసంలో మేము బలపడటానికి సహాయం చేయమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. యేసయ్యా